హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్ డివైస్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. దూరదర్శన్ కేంద్ర ఆఫీస్ నుంచి విజయవాడ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఈ జాబ్లో కనుక మనం సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలోనే, మన సొంత జిల్లాలోనే మనం వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు, మన ఇంటికి దగ్గరలోనే. చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే ఎంపానెల్మెంట్ ఆఫ్ స్ట్రింగర్స్ ఇన్ రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్ర విజయవాడ. మనకి విజయవాడలో ఉన్న దూరదర్శన్ కేంద్ర హెడ్ ఆఫీస్ నుంచి స్ట్రింగర్స్ అనే పోస్ట్కి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. స్ట్రింగర్స్ అంటే ఎవరో కాదు, న్యూస్ కవరేజ్ చేసే వాళ్ళనే మనకి స్ట్రింగర్స్ అని పిలుస్తారు. ఏ డిస్ట్రిక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో మెన్షన్ కూడా చేశారు. టోటల్గా 28 డిస్ట్రిక్ట్స్ నుంచి, అంటే మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. మన సొంత జిల్లాలోనే మనం వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం జాబ్ అప్లై చేసేటప్పుడే మనం ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేయాలి అనుకుంటున్నామో డిస్ట్రిక్ట్ని కూడా మెన్షన్ చేయవచ్చు. మనకి ఆ డిస్ట్రిక్ట్లోనే జాబ్ పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. జాబ్కి సంబంధించి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి ఫిబ్రవరి 20th 2026 ఈవినింగ్ 5 PM లోపు మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దీని గురించి మరిన్ని వివరాలు మీకు ఫర్దర్గా తెలియజేస్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయడానికి ట్రై చేయండి. అలానే రిమైనింగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినట్లుగా మనం అప్లికేషన్లోనే మనకి నచ్చిన డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేసుకున్నట్లయితే మన డిస్ట్రిక్ట్లోనే మనకి జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్ట్రింగర్స్ యొక్క జాబ్ డీటెయిల్స్ ఏంటి అంటే మనం న్యూస్ కవరేజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. లోకల్ న్యూస్, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, బిజినెస్ ఇలాంటి మ్యాటర్స్ అన్నిటికీ సంబంధించి న్యూస్ కవరేజెస్ అనేవి మన లోకల్లో ఏ న్యూస్ అయితే జరుగుతుందో వాటిని కవరేజ్ అనేది చేయాల్సి ఉంటుంది. 2 వీలర్ లేదా 4 వీలర్ వెహికల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఏదో ఒకటైనా సరే. అలానే మీకు సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీ, న్యూస్ గ్యాదరింగ్, బ్రాడ్కాస్ట్ జర్నలిజంకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అనేది ఉంటే మంచిది. దూరదర్శన్ కేంద్ర న్యూఢిల్లీ గైడ్లైన్స్ ప్రకారం మీకు అదర్ కండిషన్స్ అనేటివి కూడా అన్నీ వర్తిస్తాయండి. ఈ జాబ్కి అప్లికేషన్ ఫీజు అనేది చెక్ చేసినట్లయితే 1180 రూపీస్ అనేది మనం అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనం ఆన్లైన్ పేమెంట్ కాదండి, ఆఫ్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అప్లికేషన్ కూడా ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 1180 రూపీస్ అనేది మన ఇంటికి దగ్గరలో ఉన్న నియర్ బై ఏదో ఒక బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. డీడీ అంటే ఏం కాదండి, డిమాండ్ డ్రాఫ్ట్. డీడీ ఇమ్మని వాళ్ళని బ్యాంకులో ఎవరినైనా సరే అడిగినట్లయితే వాళ్ళు డీడీ రిసిప్ట్ అనేది ఇస్తారు. దాని మీద మీరు డీడీఓ లేదా డీడీకే విజయవాడకి ఫేవర్గా మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. 1180 రూపీస్ అనేది వాళ్ళకి పే చేయాలి బ్యాంకులోనే. మీ నియర్ బై ఏదైనా సరే ఏ బ్యాంకులో పే చేసినా సరే సరిపోతుంది. 1180 రూపీస్ అనేది పే చేసి మీరు అప్లికేషన్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే హెడ్ ఆఫ్ న్యూస్, రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్ర, ఆపోజిట్ టీటీడీ కళ్యాణ మండపం, విజయవాడ. ఈ అడ్రస్లో మీరు మీ యొక్క అప్లికేషన్, అలానే డీడీ రిసిప్ట్, అలానే రిలవెంట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేవలం మనం విజయవాడలోనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అలానే డీడీ అనేది మనకి లోకల్ బ్యాంక్లోనే డీడీ అనేది కూడా తీయవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దూరదర్శన్ కేంద్ర ఆఫీస్లోనే మనం వర్క్ అనేది కూడా చేయవచ్చు. లోకల్ న్యూస్ కవరేజ్ అనేది మన ఇంటి దగ్గర నుంచే సొంత రాష్ట్రమైన సొంత జిల్లాలోనే మనం వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్ శాలరీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే శాలరీ డీటెయిల్స్ చెక్ చేసే ముందు మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన క్లారిటీ అనేది డౌట్ ఉన్నా సరే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మెయిల్ అనేది కూడా చేయవచ్చు. జాబ్ శాలరీ చెక్ చేసినట్లయితే మీరు ఒక్క రోజుకి లెస్ దాన్ 6 hours మీరు లోకల్ కవరేజ్ అనేది చేసినట్లయితే, అంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్న
పక్కనే ఉన్న విలేజెస్లో మీరు లెస్ దాన్ 6 అవర్స్ లోకల్ కవరేజ్ చేసి ఉన్న వారికి 1500 రూపీస్ అనేది మీకు పెర్ డే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ 6 అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేసి ఉన్నట్లయితే 1 డేకి, లేదా మీరు మీ హౌస్ నుంచి 10 కిలోమీటర్స్ వరకు దూరంగా వెళ్ళి మీరు కవరేజ్ అనేది చేసి ఉన్నా సరే, దానికి మీకు సెకండ్ కవరేజ్ కింద కన్సిడర్ చేసి ఎక్స్ట్రాగా 1000 రూపీస్ అనేది కూడా పే చేస్తారు. అంటే పెర్ డే మీరు 2500 రూపీస్ వరకు ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది న్యూస్ని బట్టి. ఒకవేళ మీరు అవుట్ స్టేషన్ కవరేజ్ అంటే మీకు అలాట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ని దాటి మీరు వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి కవరేజ్ చేసినట్లయితే మీకు 1800 రూపీస్ అనేది పేమెంట్ అనేది చేస్తారు పెర్ డేకి. చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చండి. అలానే మీకు ఈ 1800 రూపీస్లోనే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, అలానే డెలివరీ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కవరేజెస్ అనేవి తీసుకోవడానికి సరిపడా ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. అంటే మీ దగ్గర కెమెరా, ఈ విధంగా న్యూస్ కవరేజ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేవి రెడీగా ఉండాలి. 2 వీలర్ లేదా 4 వీలర్ వెహికల్ అనేది ఉండాలి. మొబైల్ ఫోన్ అనేది కూడా ఉండాలండి కంపల్సరీగా. మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వన్స్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత విజయవాడ దూరదర్శన్ ఆఫీస్లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఫిజికల్గా వెరిఫై చేస్తారు. ఫిజికల్గా వెరిఫై చేసి మీకు మొబైల్ డివైస్, 2 వీలర్ వెహికల్, అలానే కవరేజ్కి సంబంధించినటువంటి మీ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉందో లేదో కూడా వాళ్ళు చెక్ చేసి వాళ్ళు మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారు. డైరెక్ట్గా మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీ సొంత జిల్లాలోనే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. డైలీ మంచి శాలరీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా పేజ్ నెంబర్ 3లో ప్రొవైడ్ చేశారని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్లోనే మీకు పేజ్ నెంబర్ 4లో అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీయించుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ అనేది తీయించుకోండి. పేజ్ నెంబర్ 4, 5, 6 ఈ విధంగా ఈ 3 పేజెస్ అనేవి మీరు ప్రింట్ అనేది తీయించుకుని అప్లికేషన్ అనేది చక్కగా ఫిల్ చేసి దూరదర్శన్ కేంద్ర విజయవాడ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాలి. డీడీ అనేది మీరు లోకల్ బ్యాంక్లో తీసి డీడీ రిసిప్ట్తో పాటు ఈ అప్లికేషన్, అలానే మీకు ఇక్కడ అడిగినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు లోకల్ విజయవాడ దూరదర్శన్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేసినట్లయితే మిమ్మల్ని వారు ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి అంటే, వన్స్ మీరు ఇది ప్రింట్ తీసిన తర్వాత ఇక్కడ టు ది హెడ్ ఆఫ్ న్యూస్ దూరదర్శన్ కేంద్ర, ఇక్కడ విజయవాడ అని రాయండి. ఇక్కడ మీ నేమ్ అనేది రాసి ఫస్ట్ బ్లాంక్లో, ఆ తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్కి మీరు వర్క్ చేయాలి అనుకుంటున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే మీరు మీ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి అయినా సరే, ఫర్ సపోజ్ మీరు కృష్ణా డిస్ట్రిక్ట్లో వర్క్ చేయాలి అనుకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్ అని కూడా మెన్షన్ అనేది చేయవచ్చు. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయండి. మీ యొక్క ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అలానే మీరు ఎక్కడ పుట్టారో ప్లేస్ ఆఫ్ బర్త్, మీ యొక్క అడ్రస్, అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ డిగ్రీ చదివారు, ఇయర్ ఆఫ్ పాస్, సబ్జెక్ట్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, 10th, ఇంటర్, డిగ్రీ వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. కంపల్సరీగా మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే సినిమాటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో మీరు డిగ్రీ లేదా డిప్లొమా అనేది చేసి ఉండాలి. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి. జర్నలిజం లేదా బ్రాడ్కాస్ట్ జర్నలిజం మీరు డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయవచ్చు మీ డీటెయిల్స్ అనేవి. ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ అనేది కూడా చేయవచ్చండి. ఎక్స్పీరియన్స్ అనేది మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిగా ఉంటుంది. జాబ్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు ఏ రోజు మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేశారు, ఇక్కడ డేట్, మీ యొక్క ప్లేస్, మీరు ఎక్కడి నుంచి ఫిల్ చేస్తున్నారో మీ యొక్క విలేజ్ నేమ్ రాసి ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది చేసి డైరెక్ట్గా మీరు విజయవాడలో ఉన్న దూరదర్శన్ కేంద్ర ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అలాంగ్ విత్ యువర్ డీడీ రిసిప్ట్ అండి. డీడీ అనేది మీరు లోకల్ బ్యాంక్లో తీస్తారు కదా అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి, ఈ డీడీ రిసిప్ట్, అప్లికేషన్ ఫామ్, అలానే మీ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు విజయవాడలో ఉన్న దూరదర్శన్ కేంద్ర ఆఫీస్లో మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళు మీకు మెయిల్ అనేది పంపుతారు లేదా ఫోన్ అనేది చేస్తారు మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారు అని. వన్స్ మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత
ఆఫీస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి డైరెక్ట్గా జాబ్ అనేది ఇస్తారు. మీ సొంత రాష్ట్రంలోనే మీ సొంత జిల్లాలోనే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. తప్పకుండా జాబ్కి అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.